గీ పోరునికి ఎక్కడేం పని లేనట్టున్నది. మెయిన్ రోడ్ మీద అటు ఇటు బండ్లు తిరుగుతుండగానే గిసొంటి పని చేసేటందుకు కొంచెమన్నా ఏమన్నా ఉండాలి కదా. మస్తు తీట పోరడు ఉన్నట్టున్నాడు బా. అగో ఎవరినో గట్టిగానే తిడుతున్నవేందమ్మా, ఎవలుగా పిల్లగాడు, ఎందుకు గంతగానం తిడుతున్నావు అనుకుంటుండ్రా. ఇగో గీ ముచ్చటింటే కాదు చూస్తే మీరు కూడా గట్లనే తిడతారు. ఈ పోరుడు ఏం చేసిండో సీసీ కెమెరాలల్లా మస్తు రికార్డ్ అయింది. మరి మీరు కూడా చూడురో పారి. అగో ఎగిలి వరంగానే బయలుదేరిండు సారు. లూజు లాగులేసుకొని ముఖం నిండా గడ్డంతో సీదా పాపన్న ఎగిరం కాడికే పోతుండువా. ఆ రోడ్ల మీద లైట్లు వెలుగుతూనే ఉన్నట్టున్నాయిగా. అటు ఇటు చూసుకుంటా సీదా గద్దెక్కిండగో. రోడ్డు మీద బండ్లు కూడా పోతూనే ఉన్నాయి, అవేం పట్టించుకున్నాడు లేదు. డైరెక్ట్ బల్లెన్నే పట్టిండు కదా. ఎందుకు ఆగిండు? అగో గుర్రం నువ్వు ఉరుకుతున్నవేంద్రా సామి. అబ్బో స్టైల్గా పోజు కూడా పెట్టిండు. ఆహా గది సంగతి. ఎదురుగా ఎడ్ల బండి వచ్చిందని గీగి కథలు పడుతున్నాడు. కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి రో నీ తానా. అగో బండి ఈగ్రం దాటుడుతోనే మల్ల బల్లం పట్టిండు రో. బస్సు పోతున్నా బండ్లు తిరుగుతున్నా భయపడు లేదు సారుకు. బల్లెంను ఊడవీకేతందుకు బాగానే తనలాడుతుండగా. ఒరే అటు కారత్తాదిరా, ఇటు లారత్తంది. ఏమత్తేంది గిడ బల్లెమొత్తలేదంటే. అగో తొంట చేత్తోనే అటు గుంజా ఇటు గుంజా మొత్తానికి బల్లెం నూడవీకిండుగా. ఇంకేంది వచ్చిన పని అయిపోయింది. బల్లెం చేతిలో పట్టుకొని ఇక గద్దె దిగి పోతూనే ఉన్నాడువా. ఇగో గిది ముచ్చట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది ఇది. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డు మధ్యలో గీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడి విగ్రహం ఉన్నది. పాపన్న చేతిలో బల్లెం ఉండేది ఎరకనే కదా. మరి గీ పోరేనికి ఏమనిపించిందో, గా బల్లెం ఏడాడ్డం వచ్చిందో, లేకపోతే ఆయన చేతులు ఉంటే ఏమత్తది, ఇనుప సామానానికి ఎత్తే తాగినప్పుడు 4 బఠానీలన్నా అత్తాయి అనుకున్నాడో ఏమో. మరి దాని మీద కన్నేసిండు. ఎవ్వలు లెవ్వక ముందే వచ్చి పట్టుకొని పోయిండు. ఇంకేముంది, మొత్తం తెల్లారినాక ఇగ్రం చేతుల బల్లెం కనిపించకపోవడంతో ఊరోళ్ళు ఇచ్చంత్రం పోయిండ్రు. ఈ ముచ్చట తెలిసి గౌడ సంగపో లూకుంటారా ఏమైందని విచారం చేసిండ్రు. ఆడో సీసీ కెమెరా ఉందని చూసి పరీక్ష పడితే గండ్ల గీ తీట పోరని పని బయటపడ్డది. ఇంకేమున్నది, గౌడ సంఘ పోలు సీదా పోలీసు వాళ్ళకి దగ్గరకు పోయి పాపన్న చేతులున్న బల్లెంను ఓ పోరడు ఎత్తుకుపోయిండని కేసు పెట్టిండు. ఇది ఉత్త దొంగతనమే కాదని, వాళ్ళ జాతి ఇజ్జత్ పోయినట్టేనని గౌడన్నలు బాధపడ్డారు. మరి గా బల్లం ఎత్తుకుపోయిన పోరన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా అన్నది తెలియాలి. ఇప్పుడు చెప్పుండ్రులా మొదట్లో నేను ఈ పోరని తిట్టింది న్యాయమా కాదా?